దేవుని మందిరములో ఏమి కనిపించాలి? ఆ రుజువులు గడిచిన వారములో మనం విన్నాం. దేవుని మందిరం అంటే ఏముండాలి? దేవుని మందిరములో ఏం కనిపించాలి? ఏ ఉంటే అది దేవుని మందిరం అవుతూ ఉంది అని ప్రశ్నలు సంధించి కొన్ని మాటలు మనం విన్నాం. దానికి కొన్ని సమాధానాలు మనం చెప్పాం. దేవుని మందిరం అంటే ద వెరీ ఫస్ట్ ఏం కనిపించాలి అంటే దేవుని ప్రత్యక్షత కనిపించాలని విన్నాం. దానికి నిచ్చెనకు పైగా ఎవరున్నారని విన్నాం? దేవుడు ఉన్నాడు అన్నాం. నిచ్చెన ఆకాశానికి భూమికి మధ్యన నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన గురించి మనం ఆ నిచ్చెన అంటే ఎవరికి పోల్చాం? మనం యేసుక్రీస్తు వారికి. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చూద్దాం. దయచేసి బైబిల్ గ్రంథం అందరూ తెరిచి నాతో పాటు ఆ మాటలు మీరు చూడటానికి ప్రయత్నించమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఆ భాగాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనం అంటే 51వ వచనమే. ఆఖరిదంటే దానికంటే అదే లాస్ట్ కదా, ఆఖరిదంటే అదే. రైట్, చదవండి. యోహాను సువార్త 1వ